ఎఫ్ హబ్ వారి పి అండ్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేను చూపించబోయే వ్యక్తి గురించి చెప్పే ముందు ఆమె అనారోగ్యం గురించి తెలుసుకోవాలండి. తను చాలా రోజుల నుంచి ఒక అనారోగ్యంతో బాధపడుతుందంట. అసలు తన వివరాలు ఏంటి, అసలు తను దేంతో బాధపడుతుంది, తనకి ఏం కావాలి అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మాయి పేరు నవనీత. నమస్తే అమ్మ. ఓకే, మీ పేరు నవనీత, అది తెలుసు నాకు. మీ వయసు ఎంత ఉంటుంది? 34. అసలు ఏంటమ్మా మీ బాధ ఏంటి? కిడ్నీ ఫెయిల్యూర్. కొంచెం గట్టిగా మాట్లాడండి. కిడ్నీ ఫెయిల్యూర్. అంటే ఒక కిడ్నీ, 2 కిడ్నీస్. ఎన్ని రోజులు అవుతుంది ఇది? 4 months. 4 నెలల ముందే మీకు 2 కిడ్నీ ఫెయిల్ అయినాయని తెలిసిందా? అవును మేడం. ఎక్కడ చూపించుకున్నారు? ఫస్ట్ MGMకి వెళ్ళాను. స్టమక్ పెయిన్ వేసి. స్టమక్ పెయిన్ తో మీకు స్టార్ట్ అయింది. వెళ్తే అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తే అందులో తెలిసింది కిడ్నీ ఫెయిల్యూర్, స్మాల్ కిడ్నీస్ అయినాయి. దానికి ఏంటమ్మా పరిష్కారం ఏంటి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? 2 మేడం. 2 ఆడపిల్లలు? ఒక బాబు, ఒక పాప. బాబు 12 years, పాప 6 years. ఏం చదువుతున్నారు? బాబు 7th class, పాప 1st class. మీ పరిస్థితి ఏంటి అంటే మీరు ఏమైనా జాబ్ చేసేవారు ఇది వరకు? మీ హస్బెండ్? లేదు మేడం, ఇంట్లో. మీరు ఇంట్లోనే ఉంటారు. మీ ఆయన బయట వర్క్ చేస్తారు. అంటే ఏం చేస్తుంటారు? ఏమంటారు, డైలీ వేజెస్ లాగానే డైలీ వర్క్ చేస్తుంటారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు మీకు అవస్థ ఏమవుతుంది, ఎట్లా ఉంటుంది మరి ఆరోగ్య స్థితి? నాకు నైట్ లో దమ్ వస్తుంది మేడం. డయాలసిస్ పడట్లేదు. డయాలసిస్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించాలి? వీక్లీ 2 times. వీక్లీ 2 times. ఎక్కడ చేయించుకుంటున్నారు ఇప్పుడు? గార్డియన్ మేడం. గార్డియన్. దానికి ఎంత ఖర్చు వస్తుంది మీకు? అది ఆరోగ్యశ్రీ మీద అవుతుంది మేడం. ఆరోగ్యశ్రీ మీద అవుతుంది. మరి ఇప్పుడు మీకు ఈ సర్జరీ ఏదైనా చేయాలన్నా ఆరోగ్యశ్రీ మీద అవుతుందా? లేదు మేడం, కొన్ని కిడ్నీ ఇచ్చేవాళ్ళు, డొనేట్ చేసే వాళ్ళు లేరు ఎవరు. కిడ్నీ డొనేట్ చేయాలి ఇప్పుడు మీకు. అంటే ప్రాసెస్ అంతా ఆరోగ్యశ్రీ మీద అవుతుందా? అంటే ఒకవేళ దొరికినా కూడా, లేదంటే ఖర్చు అవుతుంది? ఖర్చు అవుతుంది మేడం. ఎంత అన్నారు? 20 lakhs, 25 lakhs వరకు అవుతుంది అన్నారు. 25 lakhs. మరి మీరున్న పరిస్థితి చూస్తే మరి అంటే మీకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు వచ్చింది తెలిసినప్పటి నుంచి? 4 lakhs వరకు వచ్చింది మేడం. 4 lakhs. కోమాలో కూడా పోయాను మేడం 2 days. ఎందుకు? దీని ప్రాబ్లం వల్లనే. ఇప్పుడు అంతా ఎక్కడ చూపించుకున్నారు మరి? నిమ్స్ కి వెళ్ళాను మేడం. హైదరాబాద్ నిమ్స్ లో చూపించుకున్నారు. ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్ అయింది, నిమ్స్ లో కొంచెం ట్రీట్మెంట్ అయింది. 2 సైడ్లో చూసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఏంటి మీకు కావాల్సింది ఏంటి ప్రస్తుతానికి? మేము మెడిసిన్స్ కి యూజ్ మనీ అవసరం మేడం. ట్రాన్స్ప్లాంటేషన్ కి అవసరం. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా? అమ్మ నాన్న లేరు. మీకు అమ్మ నాన్న లేరు. పిల్లలు కూడా చిన్న పిల్లలు అన్నారు కదా. మరి మీ హస్బెండ్ తరపున వాళ్ళు ఎవరైనా కుటుంబ సభ్యులు? మామయ్య జరిగిపోయారు, అత్తమ్మ దూరం ఉంటారు. దూరంగా ఉన్నారు. ఓకే, ఈ పరిస్థితి అందరికి తెలుసా? తెలుసు మేడం. ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వచ్చారా మరి? ఎవరు రాలేదు మేడం. ఇప్పుడు డోనర్లు కావాలంటే మరి మీకు అంటే సేమ్ ఉండాలి కదా, అన్ని కూడా చెక్ చేసుకోవాలి. దొరకట్లేదా? ఎన్ని రోజులుగా మీరు ప్రయత్నిస్తున్నారు? నిమ్స్ నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చినప్పటి నుండి చేస్తున్నాం మేడం. అంటే డోనర్లకు పర్టికులర్ గా ఇది ఉండాలి, ఈ గ్రూప్ ఉండాలి, అదేదన్నా చెప్పారా డాక్టర్లు? అవును మేడం. ఏమని చెప్పారు? సేమ్ గ్రూప్, బ్లడ్ గ్రూప్ ఉండాలని చెప్పి. ఏం బ్లడ్ గ్రూప్ మీది? A positive. A positive వ్యక్తులు కావాలి ఇప్పుడు డోనర్ కావాలంటే. అది కూడా కిడ్నీస్ ఇవ్వాలి. కిడ్నీస్ ఇవ్వాలి అంటే బయట వాళ్ళు అయితే వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళ కిడ్నీని తీసి ఇవ్వడానికి అయితే కుదరదు కదా. అంటే మీ దగ్గర బంధువులో లేదంటే మీ ఇంట్లో వాళ్ళవో ఏవి ఎవరు లేరు. అంటే ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ అవుతాయి అన్నారు, కానీ అమ్మ నాన్న లేరు. మీ హస్బెండ్ పిల్లలే అన్ని వేరు కదా. అయినా వాళ్ళు చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకంతా ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్స్ కావాలి. ఏదంటే అంటే ఈ పరిస్థితుల్లో కూడా రావచ్చా? అంటే ఎవరికైనా ఏదైనా అయినప్పుడు, వాళ్ళు స్పాట్ డెడ్ అయినప్పుడు వాళ్ళకి సంబంధించిన అట్లా ఉంటుందా? ఆప్షన్ ఉంటుంది అన్నారా డాక్టర్లు? ఉంటుంది అన్నారు. అంటే మీ పరిస్థితి ఫస్ట్ బయట తెలియాలి. ఇట్లా ఉన్నారు, వాళ్ళకి అది కావాలి అన్న విషయం తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఫైనాన్షియల్లీ
మీకు ఒక సపోర్ట్ కావాలి. మెడిసిన్స్ కి కూడా ఇబ్బంది అవుతుంది మేడం చాలా. ఎందుకమ్మా మెడిసిన్ ఎంత అవుతుంది మాకు నెలకి? నెలకు వచ్చేసి 3000 వరకు అవుతుంది మేడం. చెప్పండి మరి మీరు మీ తరపున మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒక్కసారి ప్రేక్షకులకు ఒక మాట చెప్పండి. నమస్తే అందరికి. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి అవసరం ఉన్నాయి. ఫైనాన్షియల్ గా నాకు 2 చిన్న పిల్లలు, మా నాన్న లేరు. బాధపడుతుంది. ఇక్కడేనా మీరుండేది? ఇక్కడ కిరాయా ఇది? రెంట్ మేడం, రెంట్. పిల్లలకి మీ విషయం అంటే తెలుసా, అంటే ఇలా ఉంది అని? అంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని తెలుసు మేడం. వాళ్ళకు ఇంకా అవగాహన ఉండదు కదా. మీరేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు? చేయలేదు. ఏం చదువుతుందన్నారు? పాప 1st క్లాస్, బాబు 7th క్లాస్. 1st క్లాస్. చిన్న పాపన. ఇక్కడే చదువుకుంటున్నారు. రికవరీ అంటే ఒకవేళ కిడ్నీస్ దొరికిన ఒక సర్జరీ అయినా రికవరీ ఎన్ని మంత్స్ పడుతుంది అన్నారు? ఇంకా నాకు అది చెప్పలేదు మేడం. నాకు నేను కొంచెం అన్కాన్షియస్ అయిపోతున్నాను అన్నట్టు. ప్రాబ్లం వల్లనే మీకు కొమ్మకి వెళ్ళడము, అన్కాన్షియస్ ఇవన్నీ వస్తాయి వాటి వల్ల? డయాలసిస్ లో కూడా దమ్ వస్తుంది. నైట్ లో ఇబ్బంది పడుతున్నాను మేడం. డయాలసిస్ అయ్యి వచ్చినాక హెడేక్ వచ్చి అంత తల తిప్పినట్టు అవ్వడం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే మీరు ఫేస్ చేసేది. ఇప్పుడు ఒకవేళ ట్రీట్మెంట్ కావాలన్నా మీరు హైదరాబాద్కి వెళ్ళాల్సిందేనా? ఇక్కడ చేస్తారా? అక్కడైతే అక్కడ మరి ఎక్కడైనా పర్లేదు. మీకు డోనర్ దొరకడం ఇంపార్టెంట్ అంతే కదా. ఇవన్నీ మీ ఫైల్స్ మేడం. సుమన్ టీవీ అండి, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా మీ సహాయంతో చాలా మందికి చాలా డొనేషన్స్ కూడా ఇప్పించడం జరిగింది. చాలా మందికి రికవరీ అయినాయి. అదంతా కూడా మీకు తెలుసు. అండ్ చూపించేటప్పుడు కూడా వాళ్ళది ఎంత జెన్యూనిటీ ఉంది, వాళ్ళకి ఎంత అవసరం ఉన్నది అనేది కూడా మేము పర్టికులర్ గా చూపిస్తుంటాము. ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మేము అన్ని కూడా మీకు సబ్మిట్ చేస్తాము, దాంట్లో పెడతాము. ఎవరైతే డోనర్ వీళ్ళకి అనుకూలంగా ఉన్నారో, ఏ పాజిటివ్ అని చెప్తున్నారు తన బ్లడ్ గ్రూప్, అయితే ఎవరైనా ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నా, లేదంటే వీళ్ళకి ఫైనాన్షియల్ గా ఏదైనా మీరు సపోర్ట్ చేయాలనుకున్నా వాళ్ళ నెంబర్స్ జీపే గానీ ఫోన్ పే గానీ అన్ని కూడా మెన్షన్ చేస్తాను. అలాగే వీళ్ళ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు చూపించుకున్నవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా మీకు జెన్యూన్ గా రిజల్ట్ ఇవ్వడానికే మేము చూస్తాము. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ జెన్యూన్ గా పెట్టడానికే ట్రై చేస్తాము. ఇక మీ వంతు మేమైతే మీ ముందుంచాము. వాళ్ళకి ఫినాన్షియల్ గానీ, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారంట, వాళ్ళకి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ కి గానీ ఉపయోగపడుతుంది మీరు వేసినవనైతే మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాళ్ళు తొందరగా రికవరీ అవ్వాలి, మళ్ళీ సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇలా చాలా మంది దగ్గరికి మనం వెళ్ళాము, మీ ముందుంచాము, మీ సహాయంతో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాము. అలాగే ఇప్పుడు ఈ నవనీతకి మాత్రం మీ సపోర్ట్ ఇవ్వండి. మేము అన్ని డీటెయిల్స్ అయితే పెడతాం. థ్యాంక్ యూ.